watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. సో మనకి ఇవాళ అమృత గడియలు వచ్చేసి ఈవినింగ్ 5:20 వరకు ఉంది. అలాగే వర్జం వచ్చేసి నైట్ 10:09 నుంచి 10:45 వరకు ఉంది. మరి రాహుకాలం మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. మిగతా అప్డేట్స్ అన్ని చూద్దాం. ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈరోజు కూడా మన డేని ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు మంచి మాట మనకి జీవితంలో విజయాలు సాధించడానికి ఏకాగ్రత తదేక దీక్ష అత్యంత అవసరం. సో మనం జీవితంలో విజయాలు సాధించాలి అంటే ముందుగా మనకి కావాల్సింది కాన్సన్ట్రేషన్ ఉంటే ఏదైనా కానీ మనం హ్యాపీగా సాధించగలం. సో ఒక మంచి మాట చూసాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. మరి ఈరోజు చిలిపి ప్రశ్నలు అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి, ఆన్సర్స్ చెప్పాలి. కాబట్టి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి, ఈ కాయ మన జీవితమును చిందరవందర చేస్తుంది, ఏంటి అది? బాగా ఆలోచించండి, ఆన్సర్ చెప్పాలి. కాబట్టి మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి, రాగము సంగీతానికి అయితే విరాగము ఎవరికి? సో రాగము సంగీతానికి అయితే విరాగము ఎవరికి? బాగా ఆలోచించండి. నాకు తెలిసి ఈరోజు 2 క్వశ్చన్స్ కూడా కొంచెం టఫ్గా ఉన్నాయి, అయినా పర్లేదు, బాగా ఆలోచిస్తే ఆన్సర్స్ దొరుకుతాయి. మరి ఆల్రెడీ కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు? మేము బాగున్నామండి. మీ పేరు చెప్పండి. మేము ఇంతకుముందు కాల్ చేసామండి, మీకు ఏమన్నా గుర్తుపెట్టారా? కడప నుంచి ఇంతకుముందు కాల్ చేశారు. కొంచెం గుర్తు వస్తున్నది, కొంచెం గుర్తు రావట్లేదు. మీ ఫస్ట్ లెటర్ ఏం చెప్పండి. నగేష్ గారా? అవునండి. చూసారు ఎలా గుర్తుపట్టాను? నిజంగా మీరే కనుక్కున్నారా? పక్కన మీ కొలీగ్స్ చెప్పారా? పక్కన ఎవరున్నారండి? ఇక్కడ నేనే చెప్తున్నా కదా. మీరు నగేష్ గారు, నాకు గుర్తొచ్చారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నా. మరి చెప్పండి, పండుగలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? దసరా మనకు కాదు కదండి. దసరా ఉంది కదా. దసరా మేము చేస్తాం కదా. ఓకే, బతుకమ్మ. బతుకమ్మ మాది కడపండి. బతుకమ్మ చేసుకో, దసరా చేసుకో, పోన్లేని మొత్తానికి ఏదైనా కానీ చూసైనా ఎంజాయ్ చేయండి ఫుల్ గా. ఏంటండి? సంక్రాంతి ఐడియా ఉందా మీకు? జనవరిలో వచ్చే పండుగ. ఎస్, మేము చేస్తాం. సంక్రాంతి బాగా చేసుకోండి. ఇప్పుడైతే ఈ పండుగలన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే చేస్తున్నామండి, చూస్తున్నాం కానీ ఎంజాయ్ చేయలేకున్నాం. మరి నగేష్ గారు చెప్పండి, ఆన్సర్స్ చెప్పేయండి, ఇంకెందుకు లేట్? ప్రస్తుతానికి తలకాయ అనుకుంటున్నామండి. తలకాయ నిజంగానే మన జీవితాన్ని చిందరవందర వేస్తుంది కదా. ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి, అన్నీ చేస్తాయి. అవునండి. సరే తలకే అన్నారు, మరి ఏమో చూద్దాం. సెకండ్ దానికి రెండోకి వచ్చిన అసలు అర్థం కాలేదండి. సంగీతం అన్నారు. సంగీతం మీద అంత పరిజ్ఞానం లేదా మీకు? అదండి, చూస్తూ ఉంటాం కానీ ఏం అర్థం కాదు కదా. ఏం పర్లేదు, మొత్తానికి ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పారు కదా. ఇది లాస్ట్లో చూద్దాం కరెక్టో కాదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడండి, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఈరోజు మన రాశి ఫలాలలోనే చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. సో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. ఎటువంటి చికాకులకి గురవ్వకండి. సో ఎలాంటి ప్రెషర్స్ వచ్చినా కానీ గురవ్వద్దు. మీరు చికాకులకి మీ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్ లభిస్తుంది. మీ పేరెంట్స్ దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి లభిస్తాయి. మరి ఇంకేంటి, ఈరోజు మొత్తానికి మీకు చాలా బాగుంది. మరి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
రోజు ఊహించని పరిణామాలు మీ చుట్టూ జరుగుతున్నా కానీ మీరు సమన్వయంతో మెదలండి. సో మీకు అనుకోని సంఘటనలు ఏవైనా జరిగినా కానీ సమన్వయంతో అంటే చాలా సామరస్యంగా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే మీరు మరియు మీ భాగస్వామి ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఉండాలి. సో మీరు మీతో పాటు మీ భాగస్వామి కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ధైర్యంగా ప్రిపేర్డ్గా ఉండాలి. మరి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఈరోజు కొంచెం సాధారణం కంటే ఎక్కువ వ్యాపకాలు ఉంటాయి మీకు. అలాగే అధునాతనంగా వైవిధ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సో ఈరోజు ఎక్కువ అధునాతంగా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మీ ప్రణాళికలపై ఎక్కువ సమయం వెచ్చించండి. అంటే మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటారు, ఆ ప్లానింగ్ ప్రకారం కొంచెం ఆ ప్లానింగ్కి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దానిపై ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆరోగ్యానికి లాభదాయకం ఉన్న వాటినే కొనుగోలు చేయండి. సో మనకి హెల్త్కి ఏది ఇంపార్టెంటో వాటిని కొనుగోలు చేయడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు అసూయ ద్వేషాలను పక్కన పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటే మంచిది. సో మీకు ఏమైనా కొంచెం అసూయ ద్వేషాలు అంటే మీకు ఇష్టం లేని పనులు ఏమన్నా కానీ పక్కన పెట్టి మంచి మంచి అవకాశాలు వస్తే వాటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వ్యక్తిగత ఔన్నత్యం లేకపోతే మీ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ గురించి కూడా ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడానికి అస్సలు మొహమాట పడద్దు. ఎందుకంటే వాళ్ళే కదా మనది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన వెనకుండేది. అలాగే మీరు తీసుకోబోవు నిర్ణయాలపై ఆధారపడి ఉండండి. సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానిపైనే ఆధారపడిపోకుండా కొంచెం వేరే మార్గాల్ని కూడా అన్వేషించండి. మరి నెక్స్ట్ ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ వ్యక్తిగత స్వేచ్ఛని అలాగే సమగ్ర నాణ్యతని ఏ కార్యానికి పణంగా పెట్టదు. సో మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఏ కార్యక్రమానికి కూడా పణంగా పెట్టద్దు. ఒంటరిగా పోరాడేందుకు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని పోగు చేసుకోండి. సో ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడేందుకు రెడీగా ఉండాలి. సమాజానికి ఉపయోగపడే కార్యాలను తలపెట్టండి. సో సమాజానికి ఉపయోగపడే చిన్న చిన్న కార్యాలను కూడా అప్పుడప్పుడు తలపెట్టడం చాలా మంచిది. మరి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రయత్నించండి. సో కుటుంబ సంబంధాలు రిలేషన్షిప్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అందరితో కలిసి ఉండడం చాలా మంచిది. సో ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉన్న చాలా మంచిది. ఏ స్వార్థం లేకుండా పని చేయండి. సో స్వార్థం ఉంటుంది కానీ కొంచెం అదంతా పక్కన పెట్టి పని చేయడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హుటాహుటిన తలెత్తు పరిణామాల వల్ల జీవితంలోని మార్పులకు సిద్ధంగా ఉండండి. సో మనకి అనుకోని సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తుంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. ప్రతి పరిస్థితి లెక్కించేందుకు ప్రయత్నించండి. అసలు ప్రతి సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీనివలన మీకు సత్ఫలితాలు పొందుతారు. సో దీనివలన ఎప్పుడు ఆబ్వియస్గా మనం ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకొని ఉంటాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం ధైర్యంగా ఎదుర్కోగలం. మరి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీకు ఎదురయ్యే ఆశ్చర్యాలను సానుకూలంగా స్పందించండి. అంటే మీకు ఏమైనా షాకింగ్ న్యూస్ లేకపోతే ఆశ్చర్యం ఇలాంటివి ఏమైనా వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా సానుకూలంగా స్పందించండి. అలాగే మీకు ఉపయోగకరంగా మలుచుకోండి. వాటన్నిటినీ కూడా మీకు ఎంత ఉపయోగకరం ఉందో అలాగ మలుచుకోండి. అలాగే ఏదైనా ఎదుర్కొనేందుకు సుముఖంగా ఉండండి. సో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికైనా రెడీగా ఉండండి. మరి నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు స్ఫూర్తి అలాగే అసంతృప్తి మరియు మీలోని శక్తులు లేదా మీ వ్యక్తిగత జీవితాలు మీ సొంత బలంపై ఎక్కువ దృష్టి పెట్టండి. సో మీ శక్తులు లేకపోతే మీ సొంత బలం వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి ఇవాళ మీరు. అలాగే ఆకస్మికంగా జరుగు మార్పుల కోసం అవసరమైనంత ధైర్యంగా ఉండండి. అంటే అనుకోని మార్పులు వస్తాయి, వాటన్నిటిని ఎదుర్కోవడానికి చాలా ధైర్యంగా ఉండండి. మరి నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ
మీ తోటి వారికి మీ మంచితనంతో సహాయపడండి. సో మీ తోటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయపడడానికి ట్రై చేయండి. వారి అంచనాలను అందుకుంటూ వారిని సంతోషపరచండి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో కొంచెం గెస్ చేసి వాళ్ళని సంతోషపడడానికి ట్రై చేయండి. మీ భాగస్వాముల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. సో మీ పార్ట్నర్స్, మీ రిలేషన్షిప్స్ లేకపోతే ఇలాంటి వాటి మీదే కాకుండా మీ వ్యక్తిగత సొంత విషయాలపైన కూడా కొంచెం దృష్టి పెట్టడం చాలా మంచిది. మరి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ప్రతికూల సంఘటనలను కూడా సానుకూలంగా స్పందించడం చాలా మంచిది. మరి ప్రతికూల సంఘటనలు ఏ ఉంటాయో వాటన్నిటికీ కూడా కొంచెం సానుకూలంగా స్పందించి వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించండి. మీపై మీరు నమ్మకం ఉంచితే ఏ పనైనా సాధిస్తారు. సో మీపై మీకు నమ్మకం ఉంటే మీకే కాదు ఎవరికైనా కానీ వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళు అనుకున్న పని ఏదైనా కానీ సాధించగలరు. మరి నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆలోచనలను మరియు కార్యకలాపాలను విజయం దిశగా నడిపించండి. సో మీ థాట్స్ ఇవన్నీ కూడా ఒక విజయం దిశగా మీరు నడిపించడానికి ట్రై చేయండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం. సో మీరు కష్టపడడానికి ప్రతిఫలం డెఫినెట్గా వచ్చి తీరుతుంది. అసంతృప్తి చెందకుండా ఉత్సాహంతో ముందడుగేయండి. సో ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా హ్యాపీగా ఉత్సాహంగా ముందడుగేయండి. సో మొత్తానికి ఈరోజు మన అందరి రాశి ఫలాలు అయితే చెక్ చేసుకున్నాం హ్యాపీగా. మరి మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడట్లేదు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు? మా పేరు గజేంద్ర అండి. గజేంద్ర. అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి ఎప్పుడు హ్యాపీ ఉండండి. అవునండి, మీ స్టోర్ అందరికీ హ్యాపీగా ఉంటామండి. ఆహా, వా, మార్నింగే నాకు చక్కగా బ్రేక్ఫాస్ట్ తినే టైం తప్పించారు. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? బీకామ్ ఫస్ట్ ఇయర్ అండి. బీకామ్ ఫస్ట్ ఇయరా? కాలేజ్ ఉందా ఇవాళ? కాలేజ్కి హాలిడేసా? హాలిడేస్ అండి. హాలిడేస్. మరి ఎలా స్పెండ్ చేస్తున్నారు హాలిడేస్? టీవీస్ ఓన్లీ. ఓన్లీ టీవీ చూడండి అంతే. ఓన్లీ టీవీ చూడడమా? అవునండి. సో మొత్తానికి అది కూడా ఒక ఎంజాయ్మెంట్ కదా. రోజు కంటిన్యూస్గా టీవీ చూడడం ఎలాగో అవ్వదు. సో హాలిడేస్ మొత్తం మార్నింగ్ నుంచి ఇంకా నైట్ పడుకునే దాకా టీవీ చూసి అదొక ఎంజాయ్మెంట్ అంతేనా? అంటే మరి అంత లేదండి, కొద్దిగా ఎంజాయ్గా బయటికి వెళ్తాం ఫ్రెండ్స్ అంతే. ఓ మరీ అంత లేదు కానీ కొంచెం టీవీ చూస్తాం, కొంచెం ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అంతేనా? అవునండి. ఓకే, మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్. మరి నేను క్వశ్చన్స్ అడిగే వాటికి ఆన్సర్స్ చెప్పండి. చెప్పండి. క్వశ్చన్స్ అడిగే కదా, వాటికి ఆన్సర్స్ చెప్పండి అంటున్నా. లేదండి, మొదటి రాష్ట్రాలు చెప్పారు కదా, మర్చిపోయామండి. క్వశ్చనే మర్చిపోయే రకంగా. సార్ చెప్పండి ప్లీజ్. ఏం బాగాలే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినా మీకు ఆన్సర్ వస్తుంది రాకపోతుంది. మీరైతే చక్కగా మాట్లాడారు కాబట్టి షో ఎండింగ్ వరకు చూస్తుండండి. ఎలాగో మనకి టైం అయిపోతున్నది. అప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్ అన్నీ చెప్తాను. మరి నెక్స్ట్ ఇంకా బోల్డెడ్ అన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కానీ దానికంటే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ ప్రియా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? భాను ఫ్రమ్ విజయనగరం. భాను, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఇప్పుడే లేచారా? ప్రియా, మీ వాయిస్ వింటుంటే నాకు అర్థమవుతున్నది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆల్రెడీ ఫస్ట్ టైం కాల్ చేశాను మీకు. అవును, నాకు గుర్తొచ్చారు. భాను, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఫైన్. ఓకే. హౌ అబౌట్ యు? నేను సూపర్. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. మరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం ప్లాన్స్ లేవు ప్రియా, కొత్త బైక్ కొనుక్కోవాలి. ఇంకా ఏం ప్లాన్స్ అయితే వేసుకోలేదు ప్రస్తుతానికి, అంతేనా? అవును. ఓకే, ఆ రోజు ఇంకా తొందర ఏముంది, ఇంకా ముందు రోజు ఎప్పుడైనా ప్లానింగ్ వేసుకుందాం. బైక్ కొనుక్కోవాలి కొత్తది. బైక్ కొత్తది కొనుక్కోవాలి, అదే ప్లాన్. వావ్, మీరు ఇంత పెద్ద ప్లాన్ ఉంచుకొని ఇంకా ప్లానింగ్ లేదనుకుంటావు. హ్యాపీగా బైక్ కొనుక్కో, పార్టీ చేసుకోండి. ఓకే,
నెక్స్ట్ నేను క్వశ్చన్స్ అడిగా కదా వాటికి ఆన్సర్స్ చెప్పండి. హలో, కాల్ కట్ అయిపోయింది. ఏం పర్లేదు, డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు కాల్ చేస్తూ ఉండండి, మళ్ళీ కాల్ తగులుతుంది, హ్యాపీగా ఆన్సర్ చెప్పచ్చు. మరి నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసలేముందో చూద్దాం. మరి జాబ్ అప్డేట్ చెప్తున్నా, జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. జాబ్ అయితే మనకి టెక్ మహీంద్రాలో ఉంది అండ్ దీనికి పోస్ట్ నెట్వర్కింగ్ బేస్డ్ టెక్ సపోర్ట్ అనమాట. అర్హత అంటే క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ పాస్డ్ అవుట్ 2013 వాళ్ళు ఉండాలి అండ్ దీనికి అనుభవం ఎక్స్పీరియన్స్ ఏం అక్కలే, ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. మరి దీనికి వయస్సు అంటే ఏజ్ కూడా లిమిట్ ఉంది. ఏజ్ 18 to 35 ఇయర్స్ లోపల ఈ టైం పీరియడ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి వెబ్సైట్ వచ్చేసి techmahindra.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. ఓకే, ఈరోజు ట్రావెల్లో మధ్యప్రదేశ్లో ఈ ప్లేసెస్ చూపించబోతున్నా, చూడండి. సాంచి ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయ్సేన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఇది భోపాల్కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్య ప్రాంతంలోని బెస్నగర్ మరియు విదిశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పలు బౌద్ధ స్తూపాలకు నిలయం. బౌద్ధ యాత్రికుల ముఖ్య స్థలాల్లో ఇదొకటి. ఇది ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయ్సేన్ జిల్లా నగర పంచాయతీకి చెందింది. ఇక్కడి స్తూపం చుట్టూ ఉన్న తోరణాలు ప్రేమ, శాంతి, విశ్వాసం, సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సాంచిలోని మహాస్తూపం 3వ శతాబ్దానికి చెందిన చక్రవర్తి అశోకుడు స్థాపించాడు. దీని కేంద్ర భాగంలో అర్ధగోళాకారంలోని ఇటుకలతో కట్టిన కట్టడంలో బుద్ధుడి అస్థికలను ఉంచారు. దీని పై భాగాన ఛత్రం ఉంది. గొడుగు వంటి ఈ నిర్మాణం అత్యున్నత శ్రేణికి నమూనాగా ఉంటుంది. అస్థికలకు నీడనిచ్చి గౌరవించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. ఓకే, ఒక మంచి ప్లేస్ చూసాం కదా. మరి నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు గోల్డ్ రేట్స్ మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో చూద్దాం. ముందుగా హైదరాబాద్లో 27,260 రూపీస్ ఉంది, ముంబైలో 26,980 రూపీస్ ఉంది, చెన్నైలో 27,190 రూపీస్ ఉంది. సో ఇవైతే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. మరి ఇంకా మీరు నాతో కాల్ చేసి ఆన్సర్స్ చెప్పాలనుకుంటున్నారైతే వెంటనే కాల్ చేయండి 833-990-199 నెంబర్కి. అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అయ్యి 99 మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ షోని మిస్ అయినట్టయితే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఈరోజు ఈవెంట్స్లో ముందుగా మనకి రవీంద్ర భారతిలో చూద్దాం. రవీంద్ర భారతిలో సాయంత్రం 6:30 బతుకమ్మ వేడుకలు స్టార్ట్ అవుతాయి రవీంద్ర భారతిలో. సో వెళ్ళండి హ్యాపీగా. అండ్ ఇంకొక ఈవెంట్ కూడా ఉంది మనకి. ఇంకో ఈవెంట్ వచ్చేసి మనకి త్యాగరాయ గాన సభలో 6:10 ఈవెంట్ ఉంది. పొత్తూరు సుబ్బారావు రచించిన తొలి కిరణాలు గ్రంథ ఆవిష్కరణ ఇదైతే త్యాగరాయ గాన సభలో ఉంది. మరి ఈ 2 ఈవెంట్స్తో పాటు మనకి ఇంకా శిల్పారామంలో కూడా ఈవెంట్ ఉంది. అండ్ ఈవెంట్ వచ్చేసి సిల్క్ ఎక్స్పో, దాంతోపాటు బతుకమ్మ వేడుకలు కూడా జరుగుతున్నాయి. సో ఇన్ని ఈవెంట్స్తో హ్యాపీగా రోజు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు చిట్టి చిట్కా ఏముందో చూద్దాం. సో ఈరోజు చిట్టి చిట్కా ఏంటంటే, నార్మల్గా పింపుల్స్ వస్తుంటాయి, ఆ పింపుల్ ఇంకో దగ్గర స్ప్రెడ్ అవుతుంది అండ్ అలాగ ఒక 3-4 ఎక్కువ అయిపోతుంటాయి. అలా కాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ముందు ఒక పింపుల్ రాగానే దానిపైన మనం పసుపు అంటేనే నార్మల్గా యాంటీబయాటిక్ అనమాట. అది ఆ పింపుల్ మీద పెడితే కనుక పింపుల్స్ అన్నవి స్ప్రెడ్ అవ్వవు అండ్ ఆ వచ్చిన పింపుల్ కూడా తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. సో ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం.
మరి ఈరోజు వెదర్ అప్డేట్ చూద్దాం. ముందుగా హైదరాబాద్లో ఎంత ఉందో చూద్దాం. హైదరాబాద్లో మినిమం 18, మ్యాక్సిమం 31. అండ్ నెక్స్ట్ కర్నూలులో మినిమం 22, మ్యాక్సిమం 34 ఉంది. అండ్ నెక్స్ట్ తిరుపతిలో మినిమం 21, మ్యాక్సిమం 34. అండ్ నెక్స్ట్ విజయవాడలో మినిమం 22, మ్యాక్సిమం 34. అండ్ నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 24, మ్యాక్సిమం 32. అండ్ వరంగల్లో మినిమం 21, మ్యాక్సిమం 34. సో మనం వెదర్ అప్డేట్స్ కూడా చూసాం. అండ్ మిగతా అప్డేట్స్ అన్నీ కూడా అయిపోయి నేను మీకు చెప్పాల్సినవి అన్నీ కూడా చెప్పేశాను. కానీ ఇంకా మిగిలినవి ఆన్సర్స్ చెప్తాను. తొందర ఏముంది, మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ దానికంటే ముందు ఒక అప్డేట్ చెప్తా. ఏంటి అంటే ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు 99 మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. మరి ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లో కూడా వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఈ రోజు నాకు తెలిసి కొంచెం టఫ్గానే ఉన్నాయి క్వశ్చన్స్. పెద్దగా ఎవరు ఆన్సర్స్ చెప్పలేదు. ఫస్ట్ కాలర్ ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పారు. మిగతా ఎవరు కూడా ఆన్సర్స్ చెప్పలేదు. అంత టఫ్గా ఉన్నాయి మన క్వశ్చన్స్. మరి ఇంతకీ ఆ క్వశ్చన్స్ ఏంటో, ఆ ఆన్సర్స్ ఏంటో చూసే టైం వచ్చింది, చూసేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మనకి, ఈ కాయ మన జీవితమును చిందరవందర చేస్తుంది. దీనికి ఫస్ట్ కాలర్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ వచ్చేసి తలకాయ అనమాట. ఈ తలకాయ మన జీవితాన్ని చిందరవందర చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి తలకాయ. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. సెకండ్ క్వశ్చన్ మనకి, రాగము సంగీతానికి అయితే విరాగము ఎవరికి? సో దీని ఆన్సర్ కొంచెం టఫే, ఎవరు చెప్పలేరు నాకు తెలిసి. ఆన్సర్ వచ్చేసి సాధకుడికి. సో సాధన చేసేవాడికి అనమాట ఆన్సర్. సో 2 questions 2 answers. వీటితో పాటు బోల్డెడ్ అని అప్డేట్స్ కూడా నేను మీకు ఈరోజు చెప్పేశాను. మళ్ళీ రేపు కూడా ఇన్నే అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV. We are 99%.